హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు నేను ఒక మంచి రెసిపీ తీసుకొని వచ్చానండి. సగ్గుబియ్యంతో చేసిన కిచిడి. సగ్గుబియ్యం కిచిడి తయారీ విధానాన్ని చూద్దామండి. ముందు సగ్గుబియ్యాన్ని తీసుకున్నానండి. ఒక కప్పు సగ్గుబియ్యాన్ని కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసి కడిగాను. బాగా కడిగి దాన్ని ఉంపేసి ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసి అందులో అది ఓవర్ నైట్ అంటే రాత్రి అంతా నానబెట్టానండి. నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఉదయాన్నే నేను దీన్ని ఒక ఉల్లిపాయ, కొద్దిగా క్యారెట్, పచ్చిమిరపకాయలు, అల్లం, కొత్తిమీర, ఒక ఉడకపెట్టిన 2 దుంపలు కొంచెం పెద్దవి తీసుకొని ఇలా కట్ చేసుకున్నానండి. దుంపలు ఉడకపెట్టి కట్ చేసుకున్నాను. మనకి సగ్గుబియ్యం ఇలా తయారైందండి. పోపుల కోసం ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా కడాయిలో నూనె పోసుకొని ఈ పోపు దినుసులన్నీ వేసుకున్నానండి. ఇవి ఆవాలు, జీలకర్ర చిట్పట్లాడాక ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం వేసి బాగా వేయించుకున్నానండి. ఈ బాగా డీప్గా వేయని అవసరం లేదు. మనం ఉప్మా చేసుకున్నప్పుడు ఎలా వేయించుకుంటామో అలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసామండి. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ఉల్లిపాయ బాగా తొందరగా వేగుతుందని వేసాను. చూడండి, బాగా వేగిపోయింది. ఇప్పుడు నేను కట్ చేసి ఉంచుకున్న క్యారెట్, ఉడకపెట్టి ఉంచుకున్న బంగాళదుంపలు వేసి ఒక 2 నిమిషాల పాటు వేయిస్తానండి. ఇవి కూడా ఎక్కువ వేయించిన అవసరం లేదు. 2 మినిట్స్ వేయిస్తే సరిపోతుంది. 2 మినిట్స్ చక్కగా ఇది కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. ఈ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మనం ఫాస్టింగ్ చేసినప్పుడు కానీ చేసుకుంటే ఈజీగా కూడా అయిపోతుంది. నెక్స్ట్ టైం వచ్చి మనకి ఏమి వేడిగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు నానబెట్టి ఉంచిన సగ్గుబియ్యాన్ని వేసాను. వేసి ఇది కొంచెం కలుపుతూ ఉండాలండి, లేకపోతే అంటేస్తుంది. ఫ్లేమ్ అయితే గ్యాస్ ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టుకోవాలి. పెట్టి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు అలా ఉంచాలి. తర్వాత మధ్యలో కలుపుతూ ఉండాలి. సగ్గుబియ్యం మనకు ఉడికిందని ఎలా తెలుస్తుంది అంటే సగ్గుబియ్యం వైట్ కలర్ నుంచి ట్రాన్స్పరెంట్ ముత్యాల కలర్లోకి వచ్చేస్తాయండి. ఇది అయితే చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ అలాగా మూత పెట్టి మగ్గిస్తూ కలుపుతూ ఉంటే చూడండి చక్కగా తయారైంది. స్ట్రక్చర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది చూడడానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఈజీగా సింపుల్గా మనం చక్కచక్క చేసుకొని మనం ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు కానీ మన పని ఉన్నప్పుడు కానీ ఈజీగా బ్రేక్ఫాస్ట్ కావాలనుకుంటే ఇది చేసుకుంటే చక్కగా తయారవుతుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.